ఇరాన్లో మారణ హోమం జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలో రక్తపాతం పారుతోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 2000 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. మరణాలకు ఉగ్రవాదులే కారణమని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించగా, భద్రతా దళాల కాల్పుల్లోనే మరణాలని మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరింత ఉధృతం అవుతూ ఉండగా ఆంక్షలు కూడా అలానే కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో రోజురోజుకు మరణాలు పెరుగుతున్నాయి. కొంతకాలంగా ఇరాన్ నిరసనలతో అట్టుడికిపోతోంది. ఇరాన్ వ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనకారుల్ని సైన్యం తీవ్రస్థాయిలో అణిచివేస్తూ ఉండడంతో ఇరాన్ వీధులు నెత్తురోడుతున్నాయి. ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య ఏకంగా 2000కు చేరింది. అలాగే దాదాపు 10,000 మందికి పైగా ఆందోళనకారులను సైన్యం అరెస్టు చేసింది. మరోవైపు ఇరాన్ పైన సైనిక చర్య అవకాశాలను అమెరికా తీవ్రంగా పరిగణిస్తోందన్న వార్తలు పశ్చిమాసియా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. యుద్ధ మేఘాలు అలుముకుంటున్న సంకేతాలనిస్తున్నాయి. ఈ ఆందోళనలకు సంబంధించి ఇరాన్, అమెరికా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆందోళనకారులకు ఏమైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని పదే పదే హెచ్చరిస్తున్న ట్రంప్ సైనిక చర్య దిశగా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. సైనికాధికారులు ఇప్పటికే అధ్యక్షుడితో చర్చించారని సమాచారం. ఇరాన్పై చర్య విషయంలో వివిధ ప్రతిపాదనలు ట్రంప్ ముందు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో అమెరికా నేరుగా జోక్యం చేసుకోకుండా పరోక్షంగా రంగంలోకి దిగేందుకు వీలైన సూచనలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఓ అధికారి తెలిపారు. మృతుల సంఖ్య పెరిగితే మాత్రం ఆయన తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ఆందోళనకారులను ఉగ్రవాదులతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజకిషియాన్ పోల్చారు. ఈ మూకలు సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. అదే సమయంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు ఇజ్రాయెల్, అమెరికా కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం తమ కర్తవ్యమని, అంతకంటే ముందు అల్లరి మూకలు మొత్తం సమాజాన్ని నాశనం చేయకుండా చూడాలని ఓ ఇంటర్వ్యూలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తెలిపారు.